హలో క్రియేటర్స్, మనము ఫోటోషాప్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ మనకి ఇంటర్నెట్ నుంచి కావాలన్నప్పుడు మనం సింపుల్ గా క్రోమ్ లోకి వెళ్ళి పర్టికులర్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ యాజ్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఇమేజెస్ ఏమో నార్మల్ గా మనకి జేపెక్ ఫైల్, పిఎన్జీ ఫైల్ సేవ్ అవుతాయి అనమాట. కొన్ని ఇమేజెస్ ఏంటంటే ఓన్లీ వెబ్ పి ఫైల్ అండ్ అలాగే హెచ్ఈఏసి ఫార్మాట్ లో మాత్రమే డౌన్లోడ్ అవడానికి మనకి చూపిస్తుంది అనమాట. సో కాకుండా మనము ఏ ఇమేజ్ నైనా మనకి నచ్చిన ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అయితే ఉందన్నమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లో 3 డాట్స్ కనిపిస్తాయి. 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్స్ అండ్ విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంటుంది. సెకండ్ ఆప్షన్ విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు క్రోమ్ వెబ్ స్టోర్ లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ లో మీరు ఏం చేస్తారంటే సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ అని టైప్ చేయండి. ఇట్లా మీరు టైప్ చేసిన తర్వాత మీకు ఒక సెకండ్ ఒకటి వస్తుంది, సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ అని చెప్పేసి. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లాంటి ఒక ఎక్స్టెన్షన్ అయితే వస్తుంది అనమాట, సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ అని చెప్పేసి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు యాడ్ టు క్రోమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇట్లా మీకు వస్తుంది. వచ్చిన తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ అనేటువంటి ఒక ఎక్స్టెన్షన్ మన క్రోమ్ కి అయితే అటాచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఏ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఆ ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు సో నార్మల్ గా మనము సేవ్ ఇమేజ్ యాజ్ అని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేయకుండా కింద మీకు ఒకటి కొత్త ఆప్షన్ యాడ్ అవుద్ది, సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ అని చెప్పేసి. సో దీని మీద మీరు క్లిక్ చేసుకుని మీకు ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో, జేపెక్ ఫార్మాట్ లో కావాలంటే జేపెక్, పిఎన్జీ కావాలంటే పిఎన్జీ క్లిక్ చేసుకుని ఆ పర్టికులర్ ఫైల్ ఫార్మాట్ లో మీరు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా మీరు ఇట్లా పిఎన్జీ ఫైల్ ఫార్మాట్ లో ఆ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ అనేది మీకు నార్మల్ గా యూజ్ అవుతుంది అనమాట. రెగ్యులర్ గా మనము ఫోటోషాప్ లో ఫోటోస్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మన రీల్ లైక్ చేసి పేజ్ ని ఫాలో చేసుకోండి.